ఏపీ తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారం ముమ్మరం చేశారు. తమ వారి విజయం కోసం ఆయా అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలోకి దిగారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పతుల గెలుపు కోసం సతులు నడుం బిగించారు. నేరుగా ఎన్నికల కురుక్షేత్రంలోకి అడుగుపెట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మిణి మంగళగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. తన భర్త లోకేష్ తరపున జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. వివిధ వర్గాలతో భేటీ అవుతూ లోకేష్ కు మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. తాజాగా తాడేపల్లి రూరల్ నులకపేట చైతన్య తపోవన కళ్యాణ మండపంలో శ్రీశక్తి లబ్ధిదారులు మహిళా మిత్ర డ్వాక్రా మహిళలతో బ్రాహ్మణి భేటీ అయ్యారు. టీడీపీ ఆవిర్భావంతోనే ఎన్టీఆర్ మహిళా సాధికారతకు బాటలు వేశారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే రాజకీయాల్లో మహిళలకు 9% రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు చేసిన కృషిని తెలియజేశారు. టీడీపీ అంటేనే మహిళల పార్టీగా అభివర్ణిస్తూ మహిళా ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇటు ఏపీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన సతీమణి భారతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి చూసి ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. ఇదే క్రమంలో వేంపల్లిలో వైఎస్ భారతి చిన్నపాటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమ్మరంపల్లె మాజీ సర్పంచ్ భర్త వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి వైఎస్ భారతిని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు ముద్రిస్తున్నారని ప్రశ్నించడంతో భారతి ఒక్కసారిగా అవాక్కయ్యారు. భారతి సమాధానం చెప్పకుండానే ముందుకు సాగారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున నాగబాబు భార్య పద్మజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మర్ది కోసం వచ్చిన వదినమ్మకు పిఠాపురం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున పద్మజకు హారతి ఇచ్చిన ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇటు తెలంగాణలోనూ భర్తల విజయం కోసం భార్యలు పిలుపునిచ్చారు. చేవెళ్ల లోక్సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి భార్య ఉమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదల సంక్షేమం సాధ్యమని ఇంటింటా తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. హస్తం గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి కూడా విస్తృత ప్రచారం నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలో రామయ్యగూడ గాంధీ కాలనీ వాసవి కాలనీలో ఇంటింటా ఓటర్లను కలిశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని చేవెళ్లలో కూడా విశ్వేశ్వరరెడ్డిని ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.